నమస్కారం మిత్రులందరికీ, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న కంపెనీల కోసం కొట్లాడి ఆ రోజుల్లో కేటీఆర్ గారు తీసుకొస్తే ఆ కంపెనీలన్నీ ఇప్పుడు వెళ్ళిపోతా ఉంటే రేవంత్ రెడ్డి ఉన్న కంపెనీలు ఆపడం వదిలేసి లేని కంపెనీల కోసం వచ్చిరాని ఇంగ్లీష్ తోటి అమెరికాలో పోయి పాటలు పడతా ఉన్నాడు. ఆ ముచ్చట ఒకసారి చూసుకున్నారండి. రాజా వెళ్ళిపోతుండడం బాధాకరం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టొద్దు. కేన్ సంస్థ గుజరాత్ వెళ్ళిపోయింది. కార్నింగ్ సంస్థను చెన్నై తరలించారు. అమరరాజాను తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డాం. క్యాన్సర్ ఎయిడ్స్ అంటూ రేవంత్ రాష్ట్రం పరువు తీశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, రేవంత్ రెడ్డి అయితే ఉన్న కంపెనీని ఆపవయ్యా అంటే ఈయన లేని కంపెనీల కోసం పోయిండు. ఆ కంపెనీలు ఎవరి? మన రేవంత్ రెడ్డి తమ్ముడి. అన్నం పెట్టుబడి పడితే తమ్ముడేమో కంపెనీ పెట్టిండు. ఆ నుంచి కంపెనీని ఈయన తీసుకురావడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి దగ్గర వారం రోజుల పాటు అమెరికాకి వెళ్ళి అక్కడ పర్యటిస్తూ ఉన్నాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. కంపెనీలు స్థాపితం అవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి తప్ప అలా కొంతమంది ఉపాధి దొరుకుతుంది, కొందరి జీవితాలు బాగుపడతాయి. కానీ రేవంత్ రెడ్డి స్వల్ప రాజకీయాలు చేస్తాడని నేను ముందటి నుంచే చెప్తే ఉన్నా. ఎలా అంటే ఇప్పుడు తమ్ముడు కంపెనీ డెవలప్ చేయడానికి ఆ కంపెనీ కొత్తగా స్థాపన అయ్యి మళ్ళీ అమెరికాలో ఎక్కడో అప్పు చేసినట్ట సారు. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అమెరికాలో ఒక ఎన్ఆర్ఐ దగ్గర అప్పు చేసిండట. అప్పు చేసి గత 7 సంవత్సరాల నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడట. మరి ఇది వ్యవహారము. ఆయన చూస్తేనేమో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, రేవంత్ రెడ్డి పైన కేసు వేయాలని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఆడికి పోయి సెటిల్మెంట్కి ఇట్లా మాట్లాడొచ్చిండేమో. ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర విద్యార్థులను జీవితాలను బాగుపడడం కోసం రేవంత్ రెడ్డి ఏ కంపెనీలు తీసుకోరాడు. ఇది వాస్తవమైన ముచ్చట. వేల కోట్ల రూపాయలకు అప్పులు చేసుకుంటా, రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటా రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నాడు, కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తూ ఉన్నాడు, రెడ్డి సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నాడు, రెడ్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ దోస్తులు లంగలైనా దొంగలైనా వాళ్ళకి క్యాబినెట్ పదవులు ఇస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్న కంపెనీలు ఒకటి తమిళనాడుకి తరలిపోయింది, ఇంకోటి గుజరాత్కి తరలిపోయింది, ఇంకోటి వచ్చేసి ఈరోజు మళ్ళీ తరలిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి దాని గురించి పట్టించుకోకుండా ఇంకా అమెరికాలోని ఇంకా కేసీఆర్ పాట పాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ సిగ్గులేని రాజకీయం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే నేను మొన్న చెప్పిన సార్ గారికి రాజకీయం ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. అతనికి మైండ్ కన్ఫ్యూజ్ అయిందో, లేకుంటే వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుడు వదిలేసి ఈయన మాత్రం అప్పులు కడుతున్నా అని చెప్పి ఈయన మంచిగా పర్యటిస్తూ ఉన్నాడు. ఇది వ్యవహారం. రాష్ట్రంలో అంతా ఇంత ఉందా? ముఖ్యమంత్రిని చూసుకుంటేనేమో రాష్ట్ర దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇటు ఉప ముఖ్యమంత్రిని చూసుకుంటే మాత్రము ఆయన గుళ్ళు గోపురాలు కూడా చూస్తూ ఉన్నాడు. ప్రజాపాలన, ప్రజలు వచ్చి అడగాలి, ప్రజలు వచ్చి తండోపతండగా రావాలి, ఎంజాయ్ చేసుకోవాలి, ప్రశ్నలు అడగాలని చెప్పిన రేవంత్ రెడ్డి అసలు వీళ్ళ ముఖాలు ఎట్లున్నాయో ప్రజలు ఇప్పటిదాకా ఒక్కసారి దర్శన భాగ్యం కలిపేయండి మహాప్రభు అనుకుంటా రేవంత్ రెడ్డిని వేడుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న కంపెనీలు అన్నీ పీకుతున్నాయి, లేని కంపెనీల కోసం రేవంత్ రెడ్డి ఉరుక్కుంటూ ఆర్భాటం పడతా ఉన్నాడు. అసలే బయటికి పోకయ్యా రేవంత్ రెడ్డి, మనకి ఇంగ్లీష్ రాదా అంటే మాట వింటావా, వినవా? ఆడికి పోయి తమ్ముడి కంపెనీని బ్రాండ్ అంబాసిడర్ చేయడానికి పోయినావు. ఇది అమెరికా వాళ్ళు మనం మాట్లాడేదానికి మనకు వచ్చే ఇంగ్లీష్కి అమెరికా వాళ్ళు ఏమైనా మనకు కంపెనీలు తీసుకొస్తాయా? కంపెనీలు ఏమైనా ఉరుకొస్తాయా? ఉన్న కంపెనీలే కాపాడకపోతే రేవంత్ రెడ్డి ఉన్న కంపెనీలనే ఆగపాలు చేసుకుంటా ఇతర రాష్ట్రాలకు పోతున్నా కూడా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ సర్కారు. ఇది రేవంత్ రెడ్డి విద్యార్థుల కోసం, ప్రజల కోసం, ఒకరి జీవితాలు బాగుపడడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తలేడు. తమ్ముళ్ళు బాగుపడాలి, రెడ్ల సంస్థలు బాగుపడాలి, రేవంత్ రెడ్డి దోస్తులు బాగుపడాలి, కానీ ఓటేసిన ప్రజలు మాత్రం రావాలి. ఇది రేవంత్ రెడ్డి పాలసీ.